హే గైస్, వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ వీడియోలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మినీ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం. భారతదేశం పాకిస్తాన్ పై చేసిన దాడులు, అలాగే పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ పై వచ్చిన వార్తలు, యునైటెడ్ నేషన్స్ కి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏం జరిగింది, ఈ విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం గురించి, ఫస్ట్ సీజ్ఫైర్ ఒప్పందం గురించి, తర్వాత ఉల్లంఘన గురించి, పాకిస్తాన్లోని ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి, మోదీ గారి స్పీచ్ గురించి, ఇందులో ఏదైనా మనకు కొంచెం గందరగోళంగా ఉన్నా అక్కడున్న డాట్స్ అన్నిటిని మనం కనెక్ట్ చేసుకుంటూ క్లియర్గా మొత్తం ఈ వీడియోలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏప్రిల్ 22 జరిగిన పెహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లో కీలకమైన 9 జిహాదీ బేసెస్ని టార్గెట్ చేసి వాటిలన్నింటినీ నేలమట్టం చేయడం జరిగింది. దీనికి మేము కూడా రిటాలియేట్ అవుతామంటూ పనికి మాలిన పెళ్లిళ్ళలో వాడే డ్రోన్స్ని తీసుకొని, ఎందుకు పనికిరాని చైనీస్ మిజైల్స్ని నమ్ముకొని యుక్రెయిన్ మరియు హమాస్ తరహాలో మనపైన మిజైల్స్ డ్రోన్స్తో దాడులు చేద్దామంటూ పాకిస్తాన్ మనపైన ఎగబడి దాడులు చేసింది. కొన్నే నిమిషాల వ్యవధిలో వీటన్నిటినీ మన డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేసేసింది. మే 10న పాకిస్తాన్లో 2 ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఒకటి 4.1 మ్యాగ్నిట్యూడ్ కాగా రెండోది 5.7 మ్యాగ్నిట్యూడ్. ఇవి నార్మల్గా పాకిస్తాన్ భూభాగంలో వచ్చిన ఎర్త్క్వేక్స్ అయితే మాత్రం కానే కాదు. ఇవి మన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్ దెబ్బకు కుదేలైన పాకిస్తాన్ భూభాగం నుండి వచ్చిన ట్రెమర్స్. ఆ రోజు మనం 11 ఎయిర్ ఫోర్స్ బేసెస్ని మరియు కొన్ని న్యూక్లియర్ సైట్స్ని టార్గెట్ చేయడం జరిగింది. ఆ రోజు దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ పందికొక్కులు పరిగెట్టుకుండా అమెరికా దగ్గరికి వెళ్ళిపోయి, అలా వీళ్ళు మమ్మల్ని గట్టిగా కొట్టేస్తున్నారు, వీళ్ళు మా 11 ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేశారు, మా న్యూక్లియర్ సైట్స్ని కూడా వీళ్ళు టార్గెట్ చేశారు, న్యూక్లియర్ లీక్ జరిగిందంటే మాత్రం అది ప్రపంచానికి పెను ప్రమాదం అని అమెరికాకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అది విన్న వెంటనే ప్రపంచ ప్రజాశాంతి అని ఏమైనా ఒక పార్టీ పెట్టాడేమో కేపాల్ లాగా మన డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఒక ట్వీట్ వేశాడు. ఐ హావ్ టాక్డ్ బోత్ ద నేషన్స్ అండ్ దే హావ్ అగ్రీడ్ ఫర్ అన్ ఎఫెక్టివ్ అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్. I thank both the nations for using their common sense and great intelligence అని ఒళ్ళు మదమెక్కిన ట్వీట్ వేశాడు. దానివల్ల పాకిస్తాన్ మన చేతుల్లో ఆ రోజు బతికిపోయింది. ఇప్పుడు మనం పాకిస్తాన్లోని ఏ బేసెస్ పైన దాడులు చేశారో ఒకసారి చూద్దాం. ఫస్ట్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇది ఇస్లామాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ ఉంటుంది. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ కూడా స్టోర్ చేయబడతాయి. సెకండ్, రఫీకి ఎయిర్ బేస్. ఇక్కడ JF-17 మరియు మిరాజ్ 5 స్క్వాడ్రన్స్ ఇక్కడ ఉంటాయి. థర్డ్, మురీద్కే ఎయిర్ బేస్. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ దగ్గర ఉంటుంది. క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ కోసం ఈ ఎయిర్ బేస్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్. ఇది పాకిస్తాన్ ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్ అని పిలుస్తారు. నెక్స్ట్, చక్లాలా ఎయిర్ బేస్. ఇది రావల్పిండి దగ్గర ఉంటుంది. దీన్ని ఒక లాజిస్టిక్స్ హబ్ లాగా వాళ్ళు వాడతారు. తర్వాత స్కార్దు ఎయిర్ బేస్. ఇది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఎయిర్ బేస్. ఇక్కడ చైనా JF-17 థండర్ జెట్స్ ని ఇక్కడే ఉంచుతారు. ఇది మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మన లదాఖ్ కి దగ్గరగా ఈ ఎయిర్ బేస్ ఉంటుంది. నెక్స్ట్, సింధ్ ప్రావిన్స్ లో ఉన్న జకోబాబాద్ ఎయిర్ బేస్ మరియు షాబాజ్ ఎయిర్ బేస్. ఇక్కడే US వాళ్ళు ఇచ్చిన F-16 స్క్వాడ్రన్స్ ని ఇక్కడ ఉంచుతారు. తర్వాత చుగాయ్ హిల్స్. మే 28, 1998 పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ని ఈ చుగాయ్ హిల్స్ లోనే చేశారు. మనకు పోఖ్రాన్ ఎలా ఇంపార్టెంటో పాకిస్తాన్ వాళ్ళకి చుగాయ్ హిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఎయిర్ బేసెస్ ఉన్నాయి. సుక్కు, జునియా, బస్రూర్. ఇవన్నీ రేడార్ ఇన్స్టలేషన్స్ ఉండే ఎయిర్ బేసెస్. ఇవన్నీ కాదు, పాకిస్తాన్ ఎప్పుడు భయపడిందంటే మనం సర్గోదా అని ఒక ఎయిర్ బేస్ ని టార్గెట్ చేశారు. ఇది కిరాణా హిల్స్ కి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కిరాణా హిల్స్ పాకిస్తాన్ కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ అన్నిటినీ కిరాణా హిల్స్ లో పాకిస్తాన్ వాళ్ళు అండర్ గ్రౌండ్ టనల్స్ లో స్టోర్ చేశారు. మనం డైరెక్ట్ గా కిరాణా హిల్స్ ఎంట్రన్స్ ని మన మిసైల్స్ బ్లాస్ట్ చేసి పడేశాయి. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి US వాళ్ళకి కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత US డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి సర్గోదా ఎయిర్ బేస్ దగ్గరలో ల్యాండ్ అయింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ పని ఏంటంటే అక్కడ ఏదైనా న్యూక్లియర్ రేడియేషన్స్ లీక్ ఏదైనా ఉందా అని కనిపెట్టడానికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని యూజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే ఈజిప్ట్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ నిండా బోరాన్ తీసుకొని వచ్చి ఆ ప్లేస్ లో పెట్టారు. బోరాన్ యూజువల్ గా ఏం చేస్తుందంటే న్యూక్లియర్ రేడియేషన్ ఏదైనా జరుగుతుంటే బోరాన్ మొత్తం దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని ఆ న్యూక్లియర్ రేడియేషన్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా దాని ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చిన తర్వాత US టాప్ బ్రాస్ లో ఉన్న డిప్లొమాట్స్ మార్కో రూబియో కానీ JD వ్యాన్స్ కానీ ఇండియన్ డిప్లొమాట్స్ తో మాట్లాడి న్యూక్లియర్ రేడియేషన్ లీక్ జరిగే ఛాన్స్ ఉంది అని ఇండియా వాళ్ళకి చెప్పినట్టున్నారు. ఆ తర్వాత మన వాళ్ళు ఆ రోజు కామ్గా ఉంటే సీజ్ ఫైర్ మన వాళ్ళు కూడా పాటించారు.
ఫైనల్ గా యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి అక్కడ మొత్తం తిరిగి న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయితే ఇప్పటి వరకు జరగలేదు అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కానీ పాకిస్తాన్ లో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఎంతవరకు సేఫ్? ఎందుకంటే ఇప్పుడు DGMO ఆఫ్ పాకిస్తాన్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న అయిన బషీరుద్దీన్ మొహమ్మద్, ఆయన కూడా అప్పుడు DGMOగా ఉండేవాడు. అతగాడెళ్ళి ఆల్ఖైదాకి న్యూక్లియర్ వెపన్స్ అమ్మేపోయాడు. ఎంత ఘనకార్యం చేశాడో చూడండి. ఇలాంటి టెర్రర్ స్టేట్ కి న్యూక్లియర్ వెపన్స్ అవసరం ఉందా? ఇలాంటి వాళ్ళని న్యూక్లియర్ వెపన్స్ ఫ్రీ హ్యాండ్ ఇస్తే రేపు టెర్రరిస్ట్ చేతుల్లోకి న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళవన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇండియా లేవనెత్తింది. పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ అన్నింటినీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్ లోకి తీసుకురావాలి అని ఇండియా ఒక ప్రపోజల్ పెట్టింది. IAEA ఈస్ కాల్డ్ as వాచ్ డాగ్ ఆఫ్ న్యూక్లియర్ సైట్స్ అన్నమాట. వాళ్ళు వాళ్ళ టీమ్ ని పంపించి న్యూక్లియర్ సైట్స్ లో అక్కడ ఉన్న ఫ్యూయల్ తో న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి వాడుతున్నారా లేకపోతే సివిలియన్ పర్పసెస్ కి ఏదైనా వాడుతున్నారా అని చెక్ చేసే అధికారం IAEA వాళ్ళకు ఉంటుంది. సో ఇండియా వాళ్ళు ఈ ప్రపోజల్ పెట్టారనమాట. పాకిస్తాన్ నుంచి ప్రపంచం సేఫ్ గా ఉండాలంటే అది IAEA పరిధిలో ఉండాలి అని మనం గట్టిగా వాదిస్తున్నాం. ఇండియాలో గానీ, అమెరికాలో గానీ, ఫ్రాన్స్ లో గానీ, ఆఖరికి నార్త్ కొరియాలో కూడా న్యూక్లియర్ వెపన్స్ సివిలియన్ లీడర్స్ చేతుల్లోనే ఉంటది. కానీ ద గ్రేట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ లో మాత్రమే ఆర్మీ చేతుల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. పాకిస్తాన్ లో రెజిమ్ ఎప్పుడు అన్స్టేబుల్ గానే ఉంటదన్నమాట. కింద నుంచి బలూచిస్తాన్ వాళ్ళు, పైనుంచి గిల్గిత్ బాల్తిస్తాన్ వాళ్ళు, లెఫ్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఇంకా గవర్నమెంట్ కి ఆర్మీకి మధ్య ఉన్న టగ్ ఆఫ్ వార్ అయితే సరే. ఇంత అన్స్టేబుల్ రీజియన్ లో ఏ రోజైనా టెర్రరిస్ట్ చేతుల్లోకి పొరపాటున న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళాయంటే ప్రపంచానికే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ గురించి కానీ, నార్త్ కొరియాలో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ గురించి కానీ ఎప్పుడు క్వశ్చన్ చేస్తాయి వీటిని డీన్యూక్లియరైజ్ చేయాలి అని. కానీ ఇంత డేంజరస్ స్టేట్ అయిన పాకిస్తాన్ గురించి మాత్రం ఎప్పుడు మౌనంగానే ఉంటాయి. ఏ రోజు ఎవరు క్వశ్చన్ చేయరు. ఇండియా మాత్రమే ఈ సైలెన్స్ ని ఇప్పుడు క్వశ్చన్ చేస్తోంది. న్యూక్లియర్ వెపన్స్ అంటే బొమ్మలాట కాదు. ఇట్ కాజెస్ అన్ఇమాజినబుల్ పెయిన్ అండ్ డిస్ట్రక్షన్. స్టేబుల్ డెమోక్రసీస్ కి మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ని ఉంచుకునే అవకాశం కల్పించాలి. పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ వన్ కూ అవే, వన్ బ్యాడ్ డే అవే ఫ్రమ్ ఎ టెర్రరిస్ట్ టేక్ ఓవర్. ఇలాంటి అన్స్టేబుల్ డెమోక్రసీస్ కి న్యూక్లియర్ వెపన్స్ ని స్టోర్ చేసుకునే అవకాశం ఎప్పటికీ ఉండకూడదు. మొత్తానికి ద విన్ ఇన్ దిస్ బ్యాటిల్ ఫర్ ఇండియా ఈజ్ నాట్ జస్ట్ అ విన్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఎ మెసేజ్ టు ద వరల్డ్ దట్ ఇండియా కెన్ నాట్ బి బ్లాక్మెయిల్డ్ ఎనీమోర్. నాట్ బై ఫియర్, నాట్ బై టెర్రర్, నాట్ బై న్యూక్స్. ఇవాళకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.